ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ది శృతి సేస్ ద్వితీయాద్ భవతి భయం. ఎప్పుడైతే రెండో వస్తుందో దానివల్ల భయం, ఆ భయం యొక్క అకంప్లిసెస్ ఏంటంటే పీడ, బాధ, వ్యధ, దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. అయితే నౌ లెట్ అస్ రెవెల్ అపాన్ ఇట్. ఈ ద్వితీయం రెండు ఏంటి? ఎగ్జాంపుల్, స్వప్నంలో మనకు తెలుసు, స్వప్నంలో రెండు అనేకంగా ఉన్నాయి. ద్రష్ట ఉన్నాడు, దర్శింపబడ్డ దృశ్యాలు ఉన్నాయి. అయితే ఈ దృశ్యాలు ఉన్నాయి, అవి అనేకం. తాను ఒకటి తేజస్సుకు అన్యంగా తానున్నాడు. తేజస్సు ఒక ప్రతిబింబిత దృశ్యాలు తేజస్సుకు అన్యంగా కనబడుతున్నాయి. అండ్ మనందరికీ ఇది విదితమే ఏంటంటే స్వప్నంలో మనకు బాధ ఉంది. అయితే దాన్ని రియాలిటీ మనకు మేల్కొన్నాక స్వప్నం నుంచి బాధపడి నుంచి విడిపడ్డాం. ఏంటంటే అది 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 ఒకటే, ఓన్లీ ఒక లైట్ ప్రకాశం ఉంది. ఆ ప్రకాశమే తాను, ప్రకాశ ప్రతిబింబాలే ప్రకాశింపబడ్డ స్వప్న జగత్తు. ఇది అప్పుడు తెలియదు, కానీ దాని నుంచి బయటకు వచ్చినాక తెలుస్తుంది. అయితే సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది జాగ్రత్త అవస్థలో. ఏంటంటే ఉన్నది జ్ఞానం, ప్రకాశం, శక్తి. అయితే ఆ జ్ఞానమే దానికి నేను అని జ్ఞానవంతమైంది. అది తెలివి అలా అనుకుంటే ఒకవేళ తెలివిగా ఉంది నేను. సో తెలివి నేను వేరు లేదు. అయితే ఎప్పుడెప్పుడైతే ఈ నేను తెలివి నుంచి విడిపడి ఆ తెలివి అనేది ఉన్నది అంటే అది ఏకంగా ఉంది. సదా అస్తి, సర్వదా అస్తి. దానికి ఎప్పుడు అంతటా అన్ని వేళలా ఉండేది తెలివి. అయితే ఆ తెలివి తెలియపరుచుకున్న నేను ఆ అంతటా ఉన్న అస్తిత్వానికి భిన్నంగా ఆరోపిత రెండవ అస్తిత్వం నేనున్నాను అని, ఇది ప్రమాదం. ఇది ఇంకా కింద పడి సరే అవన్నీ ఉంటుంది. అది ఒక స్టాండ్ అలోన్గా మళ్ళీ ఒక కంక్లూజన్కి రావడం, అస్మిత, అహంత, మళ్ళీ అది జ్ఞాతగా ఉండడం, అది ఇంకా పడి చ్యుతి పొందేసి అది జ్ఞేయంతో ముడిపెట్టుకొని అది ఇంకా టోటల్లీ ప్రభావితం అయిపోయి దాంట్లో చిక్కుంటుంది అది ఆ తాపంలో. అయితే అట్లాగే అస్థి ఏదైతే అంతటా ఉందో దాని యొక్క యాక్చువల్లీ జ్ఞానం, ప్రకాశం, శక్తి, జ్ఞానం, ప్రకాశం ఇవన్నీ 2 in 1 అండ్ అది కలిగి ఉన్న శక్తి. అయితే ఆ అస్థి సదా అస్థి, సర్వాస్తి, దాంట్లో ఒక కాంపోనెంట్ జ్ఞానం. అంటే ఇవన్నీ 3 in 1. ఇప్పుడు వెలుతురు, వేడి, అగ్నికి ఎట్లాగో సూర్యుడికి ఎట్లాగో ఈ జ్ఞానం, ప్రకాశం అనేవి 2 సినానిమ్స్. అది కలిగి ఉన్న దాంతో అది కలిగి ఉన్న శక్తి అంటే శక్తివంతుడు, జ్ఞానవంతుడు, ధైర్యవంతుడు, విద్యావంతుడు, ఆరోగ్యవంతుడు, బుద్ధివంతుడు, ధనవంతుడు. అలాగే ఈ శక్తి అనేది కూడా జ్ఞానంతో పొందబడి ఉన్నది. అయితే జ్ఞానం ఇది ఒకటే అస్థి, సదా అస్థి, ఉన్నది ఒకటే ఏదైతుందో అది ఈ జ్ఞాన ప్రకాశ శక్తి. అయితే ఇంతకు మునుపు ప్రస్తావించుకున్నట్టు జ్ఞానమే తెలివిగా ఉంది. బట్ ఈ తెలివి జ్ఞానమైన తెలివైన నేనుగా ఉంది. అయితే ఆ ఉన్నదానికి అన్యంగా ఈ నేను అనేది ఉండడం, అదొక ఆక్షేపణ, అది బాధ గురవుతుంది. అలాగే ఆ జ్ఞాన ప్రకాశమే అది మనస్సు ద్వారా మనోవృత్తులు, ప్రకాశింపబడ్డ వృత్తులుగా అవి వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ వ్యక్తమైన మనోవృత్తుల్ని ఆ మూల ప్రకాశానికి అన్యంగా దర్శించడం, అదొక రెండవది ఏంటంటే ఆరోపిత రెండవ అస్తిత్వం. అయితే ఫస్ట్
పర్సను బాధకు గురి అవుతున్నాడో ఇవి బాధ గురి చేసేది భావాలు. నంబర్ 3, ఆ శక్తి యొక్క కార్యాలే బాహ్యంలో వాటి సాలిడ్ స్టేట్ స్థూల భౌతికంగా స్థూల పంచభూతాలు అండ్ వెస్టిలో స్థూల శరీరం. అయితే అది కూడా ఒకటే శక్తి, అంతటా ఉంది, అంతటా వ్యాపకంగా. అయితే ఆ శక్తి యొక్క కార్యాలు ఏదైతే శరీరాలు పంచభూతాలు, ఆ శక్తికి అన్యంగా ఆరోపిత అస్తిత్వం, రెండవ అస్తిత్వం. ఇది వెస్ట్ స్థాయిలో అనేక అస్తిత్వాలు. ఇది కూడా రెండవ బాధాకారి. సో ఇప్పుడు ఏంటంటే తాను జ్ఞానానికి అన్యంగా ఒకటే ఏకంగా ఉన్న జ్ఞానానికి అన్యంగా తాను వ్యవహరించడం, ఆ ఒకటే ఉన్న ప్రకాశానికి అన్యంగా భావాలను దర్శించడం, ఆ ఒకటే శక్తికి అన్యంగా ఆరోపిత రెండవ శక్తి ఆధారిత కార్యాలను గుర్తించడం. ఈ 3 ఏవైతే రెండో ఆరోపితమైన జ్ఞానం, ప్రకాశం, శక్తి, ఇవి మనల్ని చిత్రవద చేస్తున్నాయి. ఇది థింగ్. అయితే ఒకటే అస్థి బ్రహ్మం అన్నారు. అయితే బ్రహ్మం అంటే జ్ఞాన ప్రకాశ శక్తి 3 in 1. అయితే దానికి అన్యంగా దాన్ని వెంట ఉంచుకున్న ప్రతిబింబాలుగా ఇప్పుడు మనకు బాధ లేదు. ఇప్పుడు ఆ సముద్రం ఉంది, అలలు ఉన్నాయి. అయితే ద్వితీయాత్ భవతి, రెండవ అస్తిత్వం అంటే సముద్రానికి అన్యంగా ఈ అలలకు మనం ఒక అస్తిత్వాన్ని కల్పించడం. ఒక వుడ్ ఉంది, వుడ్డే ఫర్నిచర్గా ఉంది. అయితే ఫర్నిచర్కు వుడ్కు అన్యంగా అస్తిత్వం కల్పించడం. అలాగే మట్టి ప్రతిబింబాలే కుండలు, ఈ కుండలకు అస్తిత్వం కల్పించడం. అలాగే బంగారానికి ఆభరణాలు, సేమ్ ఎగ్జాంపుల్. ఒకటే ఉంటే బాధ లేదు. సముద్రం ఒకటే ఉంది, దాని విభూతి, దాని వైభవం ఇవి అలలు. అట్లాగే సేమ్ థింగ్. హరి ఓం.